టీడీపీ జనసేన పొత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సంబంధించి పొత్తు ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఈ పొత్తు కొనసాగే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. టీడీపీ కొద్దిసేపటి క్రితమే ఒక 2 ఎమ్మెల్యే అభ్యర్థుల స్థానాలకు సంబంధించిన పేర్లునైతే ప్రకటించడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తులో ఉన్నప్పుడు అభ్యర్థులకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, సీట్లకు సర్దుబాటుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు టీడీపీ మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఏ విధంగా పొత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా అభ్యర్థులను ప్రకటిస్తుంది అనేదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మరొక వైపు టీడీపీ ఎలా అయితే మండపేట, అరకుకు సంబంధించిన అభ్యర్థులు పేర్లను ప్రకటించిందో, ఇటువైపు జనసేన కూడా టీడీపీని కన్సల్ట్ చేయకుండా రాజోలు, రాజానగరం నుంచి కూడా జనసేన అభ్యర్థి బరిలో ఉండబోతున్నట్టుగానే పవన్ కళ్యాణ్ ప్రకటన కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఈ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జనసేన పవన్ కళ్యాణ్ పొత్తులో వెళ్తారు, జనసేన టీడీపీ పొత్తులో వెళ్తుంది అనేదైతే చెప్తూ ఉన్నారు. ఆ పొత్తుకు సంబంధించి కూడా, సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక కొలుక్కు వచ్చిందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాలేదనేది అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ దాదాపుగా 3వ వంతు సీట్లు నేను తీసుకుంటున్నాను అనేది అయితే కీలక వ్యాఖ్య చేశారు. ఆ విధంగా చూసుకుంటే జనసేన 58 సీట్లు అయితే ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ అయితే అసాధ్యాలను పరిశీలిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ చేశారనే మనం చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిసారి కూడా నన్ను తగ్గమని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు అనేది అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు మీద సీట్లకు సంబంధించి, అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఎలాంటి ఒత్తిడి అయితే ఉంటుందో అదే ఒత్తిడి నా మీద కూడా ఉంటుంది, అది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మరొక వైపు రాజకీయాల గురించి అన్నీ తెలిసే నేను రాజకీయాల్లో ఉన్నాను, నాకేమీ తెలియదు అనుకోవద్దని కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలన్నీ మనం చూసుకుంటే జనసేన టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతాయని అందరూ భావించారు. అయితే సీట్లకు సంబంధించి ఇలా భిన్న అభిప్రాయాలు వస్తుండడం ఒక విధంగా వైసీపీ క్యాడర్ని హ్యాపీ చేస్తుందని మనం చెప్పుకోవాలి. మరొక వైపు టీడీపీ జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ అయితే పెంచుతుందని చెప్పుకోవాలి. దాదాపుగా 58 సీట్లు అయితే జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మనకు అర్థమైంది. 3వ వంతు సీట్లు నాకు కావాలనేది అయితే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే 3వ వంతు సీట్లు మనం లెక్కేసుకుంటే 58 సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఉందా, టీడీపీ క్యాడర్ దానికి ఒప్పుకుంటుందా, టీడీపీ ఇప్పటికే సీట్లకు సంబంధించిన కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు అధికార పార్టీ ఇప్పటికే 4 లిస్టుల అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. 5వ లిస్టు మీద కసరత్తు అయితే జరుగుతూ ఉంది. ఈరోజు రేపట్లో 5వ లిస్టును కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చినప్పుడు ఊహించని విధంగా జనసేన టీడీపీ మధ్య ఇలాంటి భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు రావడం ఒకంత ఆశ్చర్యాన్ని గురిచేసిందని చెప్పుకోవాలి. రాజకీయ వర్గాలు కూడా దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి పరిణామాలు వైసీపీకి ప్లస్ అవుతాయనేది అయితే ఆ పార్టీ ఇప్పటికే భావిస్తుంది. మరొక వైపు జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించగలమనేది మరికొంతమంది ఈ 2 పార్టీల నుంచి ఒక వాదన వినిపిస్తున్నారు. అయితే సీట్లకు సర్దుబాటుకు సంబంధించి ఇంకా కసరత్తు జరగాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. మరొక వైపు ఎన్ని జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పొత్తు అయితే కొనసాగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య ఈ పొత్తు ఎంతవరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయనేది కూడా మనకి ఒక విధంగా సందేహం వస్తూ ఉంది. మరొక వైపు
జనసేనను కన్సల్ట్ చేయకుండా ఏ విధంగా అభ్యర్థులను ప్రకటిస్తారు అనేదైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు, టీడీపీ కావచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విధంగా ప్రకటించాల్సి వచ్చిందనేదైతే వివరణ ఇచ్చుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా జనసేన నుంచి కూడా 2 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందనేదైతే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అంటే అటువైపు నుంచి 2 కన్సల్ట్ చేయకుండా ఏ విధంగా ప్రకటించారో ఇటువైపు నుంచి కూడా అదే విధంగా టీడీపీ నుంచి సంప్రదించకుండా జనసేన అయితే ప్రకటించింది. ఈ కీలక పరిణామాలపై అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. పొత్తుకు సంబంధించి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడాలి.